ఓఆర్బి అంటే ఓపెనింగ్ రేంజ్ బ్రేకౌట్. చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. అయినా సరే చాలామంది దీంతో డబ్బు పోగొట్టుకుంటారు. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ సమస్య స్ట్రాటజీది కాదు, దాన్ని మనం వాడే పద్ధతిలోనే ఉంది. ఇలా జరగడం చాలా కామన్. బ్రేకౌట్ అవగానే ఎంటర్ అవుతాం, కాని వెంటనే మార్కెట్ రివర్స్ అయి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఈరోజు మనం ఈ స్ట్రాటజీని ఒక పక్కా పద్ధతిలో ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక ఓపెనింగ్ రేంజ్ని గుర్తించి బ్రేకౌట్ కోసం వెయిట్ చేయడమే. చాలా పెద్ద రేంజ్లు అక్కర్లేదు. జస్ట్ ఒక్క క్యాండిల్ హై, లో మనకు కావలసిన ట్రేడింగ్ రేంజ్ని ఇస్తాయి. ట్రేడింగ్ స్టైల్ని బట్టి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఇంట్రాడే అయితే 3-5 నిమిషాలు, స్వింగ్ అయితే 15 నిమిషాలు లేదా గంట. అస్సలు చెయ్యకూడని తప్పేంటంటే రోజులోని మొదటి క్యాండిల్పై ట్రేడ్ చేయడం. అది చాలా రిస్కీ. సో సరైన సెటప్ కోసం ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి. ఓపిక పట్టాలి, క్యాండిల్ సైజ్ చూడాలి, పూర్తి రేంజ్ని సరే, రేంజ్ అయితే మార్క్ చేశాం. మరి ఇప్పుడు ట్రేడ్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? 3 ఎంట్రీ మెథడ్స్ ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ బ్రేకౌట్ని అవాయిడ్ చేయండి. బ్రేకౌట్ అండ్ రీటెస్ట్ బెస్ట్ ఆప్షన్. ధర బ్రేక్ అయి మళ్ళీ వెనక్కొచ్చి రేంజ్ని టచ్ చేసినప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇది మంచి కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ యాడ్ చేద్దాం. ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఎఫ్విజి. ఇది మార్కెట్లో ఒక ఇంబ్యాలెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక ధరల గ్యాప్. ఈ ఎఫ్విజి ఒక ప్రైజ్ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. ధర అక్కడికొచ్చాక రిజెక్ట్ అయితే పెద్ద మూవ్ రావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాండిల్ ఎఫ్విజిని టచ్ చేయొచ్చు, కానీ దాని అవతల క్లోజ్ అవ్వకూడదు. చూశారా? ఓఆర్బి బ్రేకౌట్, రీటెస్ట్, ఎఫ్విజి రిజెక్షన్ 3 కలిస్తే అది పర్ఫెక్ట్ ఎంట్రీ సిగ్నల్. అయితే ఆగండి, ట్రేడ్ తీసుకునే ముందు ఇంకొక చాలా ముఖ్యమైన చెక్ చెయ్యాలి. మన సెటప్ ఎంత బాగున్నా పైన పెద్ద టైం ఫ్రేమ్లో ఏవైనా అడ్డంకులున్నాయా? 5 నిమిషాల చార్ట్లో ఎంటర్ అయ్యే ముందు 15 నిమిషాల లేదా గంట చార్ట్ని తప్పకుండా చూడాలి. అక్కడి లెవెల్స్ చాలా ముఖ్యం. సో గుర్తుంచుకోవాల్సినవి: ఓపిక పట్టాలి, బ్రేకౌట్ అండ్ రీటెస్ట్ వాడాలి, ఎఫ్విజితో కన్ఫర్మ్ చేసుకోవాలి, హయ్యర్ టైం ఫ్రేమ్ని చెక్ చేయాలి. గెలిచే ట్రేడర్కి, ఓడిపోయే ట్రేడర్కి మధ్య తేడా ఒక్కటే. అది క్రమశిక్షణతో కూడిన ఒక సిస్టమ్ని ఫాలో అవడం.